మొగాళ్ళే గెలిచారు. అందరి నుండి రక్క ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో పగులుద్ది. అరే రింగ్ రోడ్ చూపెట్టి కనుగొడుతుంది. చీర జారింది పాట జారింది అని సల్లు ఖర్చుకుంటూ కొట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో అమ్మా, క్యాచ్ పడదు, డైరెక్ట్ 6. అన్ని 6 కొట్టాను అన్న 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 అన్న. బాల్ అలా వేసుంటే ఒకటే 6 నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయమన్నా, అలాగే బాక్సులు బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉందే, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య తీసేది వాళ్ళకి సెకండ్ ఇస్తారేందే. గాళ్ళు ఇప్పుడు మన అలాంటి వాళ్ళు పండ్రి పొజిషన్ లో నిలబడండి. బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే వేయాలనిపిస్తుంది. తను ఎంత ట్రై చేసినా సంజయ్ తనని పట్టించుకోకపోవడం వల్ల మంజుకి మెంటలు వచ్చి ఒళ్ళు మండి తన పాత బాయ్ ఫ్రెండ్స్ డైరీని బయటకు తీసింది. వాళ్ళు ఒక అమాయకుడు సెలెక్ట్ చేసుకుంది. మన టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు అడ్వాన్స్ టెక్నాలజీ పుణ్యమా అని మంజు చేసిన ఫోను పాత బాయ్ ఫ్రెండ్కి ప్రసాద్కి ఒకేసారి వెళ్ళింది. హలో హలో, నేను మంజుని మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంత్రం మా అమ్మ నాన్న బయటికి వెళ్తున్నాను. నువ్వు ఎప్పుడు వచ్చే దారిలో వచ్చేసాయి. ఓకే. సరిగ్గా అదే రోజు పెళ్ళా మీద అనుమానంతో ఉన్న మన్మథరావు ఆవిడ గుట్టు బయట పెట్టడానికి ప్లాన్ చేశాడు. నేను క్లబ్కి వెళ్తున్నాను, రావడానికి చాలా లేట్ అవుతుంది. తొందరగా రమ్మని మాత్రం చెప్పను. ఏదో సామెత చెప్పినట్టు అయ్యగారు కోట్లో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే. చాలా రోజుల నుంచి మన్మథరావు ఇంటి మీద కన్నేసిన ఒక పేరు పోసిన బట్టల దొంగ ఆ రోజే ఆ ఇంట్లో బట్టలన్నిటికీ ముహూర్తం పెట్టాడు. విచిత్రం ఏంటంటే వీడు పేరుకే బట్టల దొంగ, వీడు మాత్రం బట్టలు వేసుకోడు. అప్పుడే వచ్చావా? నువ్వు కూర్చో, నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఇదేదో బానే ఉందే. హలో, నేను ప్రసాద్ని. వచ్చేనా? నువ్వా? ఇప్పుడా? వస్తావా? వస్తాను. వచ్చేయ్. అమ్మో ఎన్ని బట్టలు. అమ్మో ఇది ఎంత బాగుందో. బాంబేడింగ్ బెడ్షీటు. అమ్మో మంజు, అమ్మో ఎవరు వస్తున్నట్టున్నారు. మంజు ఎక్కడుంది? రమ్మని చెప్పి ఏ గదిలో ఉందబ్బా? డార్లింగ్ డాలా. వీడి బట్టలు కూడా బాగున్నాయే.
కనబడ్డేటి లోపలికైనా ఉన్నాడంటవా? వచ్చేసావన్నమాట. రా, తలుపు దగ్గరికేసిరా. కూర్చో. ఆ చెయ్యిలా ఇవ్వమ్మా. చెయ్యే కదా అడిగాను, ఇవ్వమ్మా. ఆ పాడు చక్కా తీసేసి కాసేపు వీపు రుద్దొచ్చు కదమ్మా. హలో సార్, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీ బకెట్ లో మీటర్ బాగు చేస్తా ఉంటాను. మీ మీటర్ కూడా చూడమంటారా? రండి సార్, మీ గురించే వెయిటింగ్. వచ్చేయండి. అట్నే సార్, అట్నే అట్నే. ఈవేళ నీ పని కూడా చెప్తాను. ప్రసాద్. రా. ఈడెవడు? ప్రసాద్, ఏ ప్రసాద్, అమ్మ దొంగ ఇక్కడ దాక్కున్నావా? నేను వస్తున్నాగమ్మా, నేను వస్తున్నా. అరే అరే ప్రసాద్, ఆ ఇన్స్పెక్టర్ గారు నన్ను చంపేస్తున్నాడు రా. ఈ ఒక్కసారికి ఇందులో పోసాయి. నేను కళ్ళు మూసుకుంటాగా. ఎక్కువ వడ్లే, 2 డ్రాప్స్ వేస్తే చాలు. నేను ఎప్పుడు అడిగినా నువ్వు కాదనిలే కదరా. థ్యాంక్స్ రా ప్రసాద్. ఇదేంటి కలర్ మారిపోయింది? ఓ వేడి చేసిందా? కొబ్బరి నీళ్ళు తాగమ్మా. ప్రసాద్, నిజంగా ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒకసారి నేను ముద్దు పెట్టుకుంటా. ఎక్కడ్రా ప్రసాద్? డ్రాప్స్ ఇచ్చి మాయమైపోయావంటే ఎక్కడ ప్రసాద్? ఎక్కడ్రా నువ్వు? గేదెను రుద్దినట్టు ఏమిటా రుద్దటం? కాస్త మెల్లగా రుద్దొచ్చు కదమ్మా. కరెంట్ పోయిందే. అయితే కొవ్వొత్తుతానా? నేనేమను ఏయ్! ఒరేయ్, ఖచ్చితంగా ఇవాళ శవాలు తేలుతాయి నా ఇంట్లో. ఎలా? రోత అవసరం లేదా? ఏయ్! వాయమ్మో, ఏంది అరుపులు కేకలు? మటనేమో జరిగిందా ఏంది? మెయిన్ ఎక్కడ? ఒక్కళ్ళు ఎక్కడ? ఒకేసారి 5గురా. వాయమ్మో, ఇదేదో రెడ్ లైట్ ఏరియా లెక్క ఉంది. ఏళ్ళకి లైట్ అనవసరం, ఆపేస్తా. మనకెందుకు, మెయిన్ ఆన్ చేసి పోతే పోలా. ఏయ్, ఎవడురా నువ్వు? నేను బట్టలు దొంగని, నాకు ఈ సీన్కి ఏం సంబంధం లేదు. వస్తా. ఏయ్, నువ్వెవడురా? ఫ్రెండ్ అయితే బట్టలేరా? బట్టలేరా? ఎంతవో? ఏయ్, పొట్టి బ్యాచ్, మీ ఇద్దరికి ఏం పని ఇక్కడ? అసలు ఎందుకు వచ్చారో నువ్వు ఇక్కడికి? నాన్న, మంజు నాకు ఫోన్ చేసి రమ్మంటే. నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? ఏయ్, ఇదే చేసి ఉంటే నాకేం చంపేస్తా. తెలియదండి. ప్రసాద్ ఫోన్ చేసి వస్తానంటే రమ్మన్నానంతే. ఏరా? లేదు లేదు, నేను మంజు లవ్ చేసుకుంటున్నాం. చిచి, నేను లవ్ చేయడం ఏంటి? పొట్టి సచ్చినోడా. ఇదిగో, కొట్టు సచ్చినాడా గిట్టు సచ్చినాడా అంటే పుచ్చు పగిలిపోద్ది. మీరంతా పెద్ద హైట్ ఏంటి? తొక్కల హైట్. హైదరాబాద్ అసలు ఈ పొడుగోళ్ళంతా ఎంతేరా మీ అమ్మలాగా. చిచి, ఛే! వెళ్ళి స్నానం చేసిరా. ఏమండి, బిజినెస్ షో చూద్దామా? టికెట్లు దొరుకుతాయంటావా? ఏ కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటన్నా? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వెందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు అని జారి బెడ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆడు అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ కాదు. అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్, ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ
చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టాయి. వెరీ గుడ్ ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్ ఎవరొచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, ఆ, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు. ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. దాదాస్తు గట్టబడి సాక్షి నిలబై అపశకన పక్షి. ఇది ఏమైనా శుభకార్యం అనుకున్నావా? హలో మావాడు వచ్చాడా? మీ వాడు అలా వచ్చాడా? వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? ఏమైనా బెడ్ అయిపోతున్నావేమోనని. నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్తపోతుంది పోయి నువ్వేంటి అసలు? నచ్చ చెప్పడానికి ఇష్టపడాలి ఏం లేవు. వాడు ఇచ్చిన పేపర్ మీద సంతకం పెట్టి పంపించు. మావాడు ఏమైనా బెడ్ అవుతున్నాడా? మీ వాడు బెండ్ అవుతున్నాడు. నో నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. కాదనుకుని వెళ్ళిపోయి నీ పెళ్ళం ఏమంటుంది? ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. నువ్వే బెడ్ అయిపోకురాయి. ఊరుకురా. నువ్వురా అలా గుర్తు తెచ్చుకుంటావు. లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సంతకం పెట్టు. రగ్గా అవన్నీ నేను చెప్పాను అన్నారు. ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా, పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా. ఇక చాలేమో అల్లుడు గారు. అరే, అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. పట్టు. హలో, మీరిద్దరు అన్నా చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి. లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పశ్చిమ సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. నిజంగానా? అంటే అవి బిజినెస్ డాక్యుమెంట్సేనా? అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పనికి మాలుందానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలంటే చదువుకో. మట్టి కంపు హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలా? చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. చేతి అలాగే చేప లోపల పెట్టి చెప్తా. నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినయం అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చెప్పను. అబ్బా 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 అబ్బా,
ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది.